ఏంటంటే పెద్ద మనుషులందరూ ఫస్ట్ గుట్ట గురించి మాట్లాడుకున్నాక ఏం చేశారంటే అందరూ ఒప్పుకున్నారు, ఊరందరూ ఒప్పుకొని సిల్వ గుట్ట జీతం ఉంది మంచిగా ఉంటుందని అన్నారనమాట. అన్నాక ఏమైందంటే 2023లో అయింది. ఇది 23లో అయింది. ఏమైందంటే సిల్వ గుట్టకు పోతురు అంతా చేసి రామన్న చేసిండు, అంతా చేసి మంచిగానే చేసాడు. మంచిగా చేసినాక 23 తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈయన గెలిచిన ఆయన ఏమంటుందంటే గెలిచిన ఆయన ఎంఆర్ఓకు దగ్గర అన్నమాట. ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓకి చెప్తున్నా నేను ఒకటే, నేను విన్నవించుకుంటున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఎంఆర్ఓ సార్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బట్టి మీరు నష్టపోకండి ముందుగా చెప్తున్నా. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆ ఎంఆర్ఓ ఏమనలే, ఈ ఎంఆర్ఓ ఏమనలే, ఇద్దరు ఎంఆర్ఓలు వెండికి వెళ్ళి మీరు వచ్చి ఇట్లా గుంతలు తీసేయడం పద్ధతి కాదు సార్. ఇదైతే వాస్తవం చెప్తున్నా. కలెక్టర్ కూడా చెప్పినాము, ఆర్డీఓ కూడా చెప్పినాము, అందరికి ఇచ్చాము సార్. మేము కోర్టులో కేసు ఉన్నదన్నాక కూడా మీరు ఇట్లా గుంతలు తీయడం మంచిది కాదు సార్. అది మా యొక్క రిక్వెస్ట్ సార్. మీరు ఇప్పుడు గుంత ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో మీ మీద ఆధారపడింది సార్. మేమైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల సంది ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టకూర్చుండు. ఇప్పుడు మీరు వచ్చి ఇబ్బంది పెడుతుంది సార్. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే మా గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో చర్చి గత 4 సంవత్సరాల నాడే ప్రారంభించారు. అది అప్పటి 4 సంవత్సరాల సంది ఊరందరూ కూడా కలిసిమెలిసి దాంట్లో పాల్గొంటున్నారు, చేసుకుంటున్నారు. కాకపోతే మొన్న ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసిండ్రు కనుక నేను అది దాంట్లో అయితే నేను అనుకోలేదు. గెలిచిన వ్యక్తులు కూడా మా ఊరోళ్ళే కనుక అందరం కలిసి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకొని, అది ఎవరింటిది కాదు, అది ప్రభుత్వ భూమి, గ్రామానికి అందరికి సంబంధించింది, రాములతో ఒక్కందైతే కాదు. అధికారులు ఎంక్వైరీ చేసినా గంతే వస్తుంది, ఊళ్ళో వచ్చి అడిగినా గంతే వస్తుంది. కనుక ఊర్లోకి వచ్చి అందరిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేసే దిశగా, కొట్లాట కాకుండా చూసే దిశగా మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ప్రయత్నం చేయాలి. సమస్య జటిలం కాకుండా చూడాలనేది నా విన్నపం. కొత్త గెలిచిన సర్పంచ్ కూడా ఈ సమస్యను పెద్దది కాకుండా ఊరు వరకే పరిష్కారం చేసేటట్టు నేను కోరుకుంటున్నా. సమస్యను పరిష్కరించే విధంగా, అందరికి ప్రజలకు మేలు జరిగే విధంగా దీన్ని పరిష్కరించాలని నా విన్నపం. అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళే కొంతమంది ఉన్నారు, అనాథలు ఉన్నారు, వాళ్ళ కబ్జా చేసి ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఆ కొండ గురించి అందరూ అమౌంట్ ఇచ్చిన వారమే ఉన్నాం. గడపకు పైసలు వేశారు. అది సీఎన్ కొండగా మేము అనుకుంటున్నాము. ఊరోళ్ళందరూ ఏమన్నారంటే సమాధి చేసిన తర్వాత 3 రోజులు కానీ వారం రోజులు కానీ అట్లా ఉంటుంది కదా, అక్కడికి పోయేసి కొంచెం టైం కేటాయించేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చెప్పేసి హిందువులు ఉంటేనేమో టెంపుల్కి వెళ్తూ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటేనేమో అక్కడ మా పక్కనే క్యాసారం గుట్టకు ఉన్నదన్నమాట, మార్పులంకలో ఉంది కొండ, ఆ సెలవు గుట్టకు వెళ్తారు. కాబట్టి అప్పుడు ఏం ఆలోచన చేశారు, ఊరు పెద్దలందరూ కూర్చొని, మన చంద్రన్న ఉంటే చనిపోయాడు, ఇప్పుడు మాజీ సర్పంచ్ మొగలాయ కూడా ఆయన కూడా చనిపోయాడు. అందరూ పెద్దలు పోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే కావాలని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళేనా మేము లేమా చేయడానికి అని అంటున్నారు. అది ఎవరిది కాదు, అందరిది, ఊరందరిది, మా ఒక్కరిది కాదు. మేము ముందు వచ్చి నిలబడి చేసినాం తప్ప, దేన్ని బట్టి చేసామంటే ఒక దేవుడిని ప్రేరణ బట్టి వేసాం తప్ప మేము కబ్జాలు చేయలేదు ఎక్కడ కూడా సార్. ఏం చేసామంటే అందరికీ బాగుండాలి. అక్కడ దూర ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి మన ఊరు ప్రాంతంలోనే ఉంటే బాగుంటుంది కదా, అందరు దర్శించుకొని అక్కడ పోయి ప్రశాంతమైన వాతావరణంలో ఒకరోజు గడిపితే బాగుంటుందని దాని గురించి ఊరు గురించే చేసాము. ఇంకా అనేకులు కూడా వచ్చేసి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అన్నీ జరిగినాయి ఇన్న వరకు 3 సంవత్సరాల నుంచి. అయినా కూడా ఇప్పుడు మరి కక్ష కట్టించా మరి ఏం తెలియదు మాకు, కానీ అది ఇట్లా ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. ఒకవేళ మేమే తప్పు చేస్తే అది ఏం చేసినామో చెప్పండి, అది చెప్తే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకేం మాట్లాడకుండా ఏం చేయకుండా సీఎన్ కొండకి వెళ్ళే దారిని కూడా బంద్ చేపించేశారు, కరెంటు కూడా తీపిచ్చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకైతే మంచిగా అనిపించలేదు. మీ ఇష్టం అది. ఎందుకంటే మేమేం కోరుకుంటున్నాం మీ దారి అంటే మాకు కూడా న్యాయం జరగాలి సార్. మేము కూడా విలేజ్లోనే ఉంటున్నాం, మేము బయట ప్రాంతాల్లో ఉండలేము. ఎక్కడైనా స్వేచ్ఛగా ఆరాధించుకునే స్థలం మీకు గవర్నమెంట్ స్థలమే కాబట్టి
ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లోనే గుళ్ళు కానీ మసీదులు కానీ అన్ని కట్టుకుంటారు సార్. మేము ప్రత్యేకించి ఏదో అక్కడ దొంగతనాన్ని పోయేసి రాత్రి ఏర్పాటు చేసుకున్నది కాదు. ప్రతి ఒక్క గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే కొందరు ఏమనుకుంటున్నారు అంటే అక్కడ మా పెద్దరికం జరగట్లేదు, మేము చెప్పినట్టు వినట్లేదు కదని చెప్పేసి ఒక కక్షపూరితమైన కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. నేను సురేందర్ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను, నా సోదరుడు, ఆయన కూడా మంచి మనిషి కాదని కాదు, కాకపోతే నా మాటను కూడా గౌరవించేసి మా మాటను కూడా ఊరులం కాబట్టి మనం కొట్లాడుకోవడం మంచిది కాదు. ఏ విషయంలో కూడా అటు ఇటు కాకుండా అందరం ఒకటే ఉందాం. మీ పాలన ఎట్లుండాలంటే ఈ ఒక మండలంలోనే ఒక మాదిరికరమైన పాలన సురేందర్ కూడా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కానీ ఆర్డీఓ కానీ నాదొక రిక్వెస్ట్, మీ పొలము మీ పేరు మీదనే ఉండండి, మాకు సంబంధం లేదు. మేము ఆరాధన చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. చెట్లున్నాయి, చెట్లకు నీళ్ళు పెట్టడానికి కరెంట్ ఇప్పియండి. ఎందుకంటే మేము కరెంటు పెడితే కూడా కరెంటు కట్ చేసి దగ్గర అనేక రకాలుగా ఎట్లయితే అక్కడ తిప్పలు పెట్టాలనో అని గ్రహించి చేస్తున్నారు. మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు ఏమన్నది, కలెక్టర్ను డిసిషన్ తీసుకోండి. వాళ్ళేమో పేపర్లల్లో 14 ఎకరాలు గుట్ట మీద రామయ్య కబ్జా చేసిండు అని ఇచ్చారు. 14 ఎకరాలు కాదు. ఎంఆర్ఓనేమో పంచాయత్ సెక్రటరీ తోటి 10 ఎకరాల 13 గుంటల భూమి కబ్జా చేసిండ్రు అని ఇచ్చారు. నేను కబ్జా చేసినాను, వ్యక్తిగతంగా నేను కబ్జా చేసిన అని చెప్పి. కానీ నేను అలా చెయ్యలేను. ఒక 3 ఎకరాల నుంచి మొత్తం రోడ్డు గిడ అంతా కలిస్తే ఒక 5-6 ఎకరాలు అవుతుండొచ్చు. అది గవర్నమెంట్ భూమి, అందరికి సంబంధించింది. వస్తూ పోతుంటే మాకు పట్ట కూడా అవసరం లేదు. మందిరంకు ఆరాధన చేసుకునే సమయం ఇస్తే చాలు తప్ప మాకు పట్టాలు కూడా అవసరం లేదు. మేము పట్టాలు ఇస్తాము అంటే మేము అద్దె కడతాం. గవర్నమెంట్కి మేము అద్దె కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక సొసైటీ చేసుకున్నాం, సిఇఓను కొండ సిల్వగుట్ట సొసైటీ, ఒక సొసైటీ ఉంది. దానికి అందరం బాగానే ఉన్నాం. ఇన్ని రోజుల దాకా కూడా ఈ సురేందర్ కూడా మావోడే, మా అన్నదమ్ములోడే, మేము గౌరవిస్తున్నాం. అతని పది ఏంటంటే విలేజ్లో ఉన్నప్పుడు అందరితోటి కలిసి పంచాయతీలు చేసుకుంటూ పంచాయతీలు న్యాయపరంగా ఉంటే అతనికి గౌరవిస్తాం. కానీ ఈ విధంగా ఆయనకు రేషన్ షాప్ ఉన్నది, ఆయనకు మీసే ఉన్నది, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, వ్యక్తిగతంగా కక్షలకు వచ్చి మా మీద కేసులు చేయడం ఎంతవరకు న్యాయం? ఉంటే తప్ప, మీసే ఉంటే తప్ప మేము మనం తప్పు చేస్తున్నామా? రేషన్ షాప్ మా భార్య పేరు మీద ఉన్నది తప్ప? ఏం చేస్తున్నామని మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? పోలీసులతో భయపెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకని చెప్పి నా రిక్వెస్ట్ ఒకటి, ఆరాధన చేసుకోవడానికి మాత్రమే మాకు పర్మిషన్ ఇవ్వాలి. ఆ బాటకు కాలువ కొట్టిరు జేసీబీ పెట్టి, దాన్ని ఇమీడియట్లీ ఎంఆర్ఓ జోక్యం చేసుకోవాలి న్యాయంగా. లేదంటవా మేము దేనికైతే తెగియడానికి సిద్ధంగా ఉన్నాం. చివరకు అదే కొండ మీద ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు స్పందించని ఎడల. అందుకని చెప్పి కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, లాస్ట్కి ఆర్డీఓ కానీ, ఎస్పీ కూడా స్పందించాలి. మేమేమని చేసినాము, ఎస్పీకి కాంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం. సార్ మేము హైకోర్టులో కేసు వేసినాము, కేసు పెండింగ్లో ఉన్నది, మేము కొండకు పోయి ఆరాధన చేసుకుంటే అక్కడి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని చెప్పి మీరు మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన 3 రోజులకు నా మీద పోలీస్ కేసు పెట్టి నువ్వు కొండకోవద్దు అని అంటే ఎంతవరకు న్యాయం? దేవునికి ఆరాధన చేసుకోవడానికి తప్ప ఇది? ప్రతి సంఘానికి, ముస్లింలకు ఉన్నాయి దర్గాలు పెట్టుకోవడానికి, హిందువులకు ఉన్నాయి గుళ్ళు పెట్టుకోవడానికి, మాకే లేదా? మేమేమంటున్నాము, వ్యక్తిగతంగా ఈ సురేందర్ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా కక్షలు బంద్ చేసుకోవాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. కలెక్టర్ కూడా కోరుకుంటున్నాం. సార్ మాకు ఆ కొండ ఏదైతున్నదో మీ ఇష్టం ఉంటేనే ఇవ్వండి, లేదంటే మాకు ఆరాధన చేసుకోవడానికి సమయం ఇస్తే చాలు, మాకు దారిస్తే చాలు. అది మీ కొండనే, గవర్నమెంట్ కొండనే. కనుక నా రిక్వెస్ట్ ఒకటి, మాకు కరెంట్ ఇప్పియండి. ఆరాధన చేసుకోవడానికి ఆ కాల్వ ఎంఆర్ఓ కొట్టిపించండి. కనుక దాన్ని మూసేపిస్తే మేము ఇప్పుడు కుంటూరులో ఉన్నాం. ఎట్లా పోతాం? నాకు కోవిడ్ ఉండేది, మోకాళ్ళతో నడుచుకుంటూ పోతా. ఒక 600 మీటర్లు నడవాలంటే ఎంత కష్టమవుతుంది? ఈడికెళ్ళి నడిచిపోయి ఆరాధన చేసుకుంటున్నాం. అందుకని చెప్పి నా రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ ఇక్కడ వచ్చిన ఒక 30-40 మంది కూడా మేము వచ్చినాం. కాకపోతే వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కొత్తగా గెలిచిన సర్పంచ్ ఏమనుకుంటాడో అనే భయభ్రాంతులతోటి గురి చేస్తున్నారు. విలేజ్లో ఎక్కడ చూస్తే అక్కడ గడబడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయ ప్రకారంగా పోవాలి. చిన్న వయసులో సర్పంచ్ వచ్చినావు, పక్కకు ఎంఈడి ఎంఏ అన్ని గుర్తులు పెట్టుకుంటున్నావు. ఆ గుర్తులకు విలువ ఉండాలంటే నీ న్యాయపరమైన పాలన ఆగాలి.
విలేజ్లోకి వచ్చిన తర్వాత అరే విలేజ్ ఇంత మంచిగా చేసిండా, ఆదర్శంగా ఉన్నది మా ఊరని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. అందుకని చెప్పి మా కొండకు ఆ సర్పంచ్ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటూ ముగించుకుంటున్నాం.